ఈ స్కీమ్లో స్టూడెంట్స్కి సంవత్సరానికి 3 లక్షల వరకు స్కాలర్షిప్తో పాటు ఫ్రీ ల్యాప్టాప్ సపోర్ట్ కూడా దొరుకుతుందని చాలామంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్యూషన్ ఫీ, ల్యాప్టాప్ అసిస్టెన్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్, బుక్స్ కాస్ట్ మరియు స్పెషల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోసం కూడా ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముందు ఈ స్కీమ్కి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది, కానీ ఇప్పుడు ఎగ్జామ్ లేకుండా మెరిట్ బేసిస్ మీద సెలెక్షన్ చేస్తున్నారు. అందుకే ఎకనామికలీ వీక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీగా మారింది. ఇప్పటి రోజుల్లో ఎడ్యుకేషన్ అంటే కేవలం స్కూల్కి వెళ్ళడం లేదా బుక్స్ చదవడం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీలా మారిపోయింది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ మరియు పూర్ ఫ్యామిలీస్కి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే చాలా కష్టం అయిపోయింది. స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్, బుక్స్, ల్యాప్టాప్ మరియు డైలీ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి లక్షల రూపాయల బర్డన్ పేరెంట్స్ మీద పడుతుంది. మధ్యలోనే చదువు ఆపేసేలాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ చాలా మంది స్టూడెంట్స్ టాలెంట్ ఉన్నా కూడా మనీ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే స్టడీస్ ఆపేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ ని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ PM యశస్వి స్కాలర్షిప్ స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ స్కీమ్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఫినాన్షియలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ బర్డన్ తగ్గించి వాళ్ళకి హైయర్ స్టడీస్ కంటిన్యూ చేయడానికి సపోర్ట్ ఇవ్వడం. PM యశస్వి అంటే యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్కాలర్షిప్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా పూర్ మరియు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందిన స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ అందిస్తారు. మెయిన్గా టాలెంటెడ్ స్టూడెంట్స్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎడ్యుకేషన్ మిస్ అవ్వకుండా చూడడం ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్. విలేజ్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్కి మరియు ఎకనామికలీ వీక్ ఫ్యామిలీస్కి ఇది చాలా యూజ్ అయ్యే స్కీమ్ అని చెప్పొచ్చు. అయితే ఈ స్కీమ్కి అందరూ ఎలిజిబుల్ కారు. కేవలం OBC, EBC అండ్ అలాగే DNT కేటగిరీస్కి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయొచ్చు. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ కంపల్సరీగా 2.5 lakhs లోపు ఉండాలి. అలాగే 9th క్లాస్ మరియు 11th క్లాస్ స్టూడెంట్స్ ఈ స్కీమ్కి ఎలిజిబుల్. సో కరెక్ట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఈ స్కీమ్లో ఫినాన్షియల్ బెనిఫిట్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ట్యూషన్ ఫీ కోసం సంవత్సరానికి 2 లక్షల వరకు సపోర్ట్ ఇస్తారు. ల్యాప్టాప్ కొనుక్కోవడానికి 45,000 వరకు అసిస్టెన్స్ ఇస్తారు. అలాగే డిజిటల్ లెర్నింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ల్యాప్టాప్ సపోర్ట్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం మంత్కి 3,000 అంటే ఇయర్కి 36,000 ఇస్తారు. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కి లేదా వేరే ప్లేసెస్లో చదువుకుంటున్న వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. బుక్స్ మరియు స్టడీ మెటీరియల్స్ కోసం 5,000 వరకు ఎక్స్ట్రా సపోర్ట్ ఉంటుంది. ఇంకా పైలట్ ట్రైనింగ్ లాంటివి స్పెషల్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే స్టూడెంట్స్కి 3.72 lakhs వరకు ఫైనాన్షియల్ హెల్ప్ దొరుకుతుంది. ఓవరాల్గా ఒక్క స్టూడెంట్కి సంవత్సరానికి 3 లక్షల కన్నా ఎక్కువ బెనిఫిట్స్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ముందు ఈ స్కీమ్కి YET ఎగ్జామ్ అని ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎగ్జామ్ సిస్టమ్ని రిమూవ్ చేసి డైరెక్ట్ మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తున్నారు. 9th క్లాస్ స్టూడెంట్స్ని 8th క్లాస్ మార్క్స్ బేస్ చేసి సెలెక్ట్ చేస్తున్నారు. 11th క్లాస్ స్టూడెంట్స్ని 10th క్లాస్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మంచి మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్కి డైరెక్ట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ షెడ్యూల్ ప్రకారం అప్లికేషన్స్ జూన్ 2026 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మరియు ఆగస్ట్ 2026 వరకు అప్లై చేయొచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా డాక్యుమెంట్స్ అన్ని ముందే రెడీగా పెట్టుకోవడం చాలా బెటర్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ కోసం కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా కావాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఆధార్ కార్డ్, మార్క్స్ మెమో, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు బ్యాంక్ పాస్బుక్ రెడీగా ఉండాలి. ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. అలాగే అన్ని డాక్యుమెంట్స్లో నేమ్ సేమ్గా ఉండాలి. స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా వెరిఫికేషన్ టైంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఒక్కసారి సబ్మిట్ చేశాక డీటెయిల్స్ ఎడిట్ చేయడం కష్టం కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడే కేర్ఫుల్గా చెక్ చేసి సబ్మిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా మంది పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫ్యూచర్ సెక్యూరిటీ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవాలా, తీసుకుంటే ఏ ప్లాన్ బెటర్ అనే విషయం. ఇన్సూరెన్స్ అంటే చాలా కాంప్లికేటెడ్ అని ఫీల్ అయ్యి చాలా మంది డిలే చేస్తూ ఉంటారు.
కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఒక మంచి ప్లాట్ఫామ్ ని సజెస్ట్ చేస్తాను, అదే డిట్టో ఇన్సూరెన్స్. డిట్టో అనేది జెరోదా సపోర్ట్ ఉన్న ట్రస్టెడ్ కంపెనీ. ఇది మీ పర్సనల్ ఇన్సూరెన్స్ గైడ్ లా వర్క్ చేస్తుంది. మీరు కన్సల్టేషన్ కాల్ బుక్ చేస్తే మీ ఓన్ లాంగ్వేజ్ లోనే IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ లేదా వేరే పాలసీస్ గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు యాక్చువల్ గా యూజ్ అయ్యే ఇన్సూరెన్స్ ప్లాన్ ఏంటి అనేది కూడా సజెస్ట్ చేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి కన్సల్టేషన్ కాల్స్ మరియు క్లెయిమ్ సపోర్ట్ రెండూ కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పటికే డిట్టో 13 lakhs కన్నా ఎక్కువ మందికి కరెక్ట్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడానికి హెల్ప్ చేసింది. వాళ్ళకి 5 out of 4.9 రేటింగ్ ఉంది. ఇంకా మీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయినా కూడా డిట్టో టీమ్ మీ తరపున డాక్యుమెంట్స్ అరేంజ్ చేసి సపోర్ట్ చేస్తుంది. నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న టైంలో డిట్టో ప్లాట్ఫామ్ యూస్ చేశాను. నాకు చాలా క్లారిటీ వచ్చింది మరియు ప్రాసెస్ ఈజీ అయింది. ఇంకో మంచి విషయం ఏంటంటే వేరే ఏజెంట్స్ లాగా రిపీటెడ్గా కాల్స్ చేసి డిస్టర్బ్ చేయరు. మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు పాలసీ పర్చేస్ చేయొచ్చు. కాబట్టి ఫ్రీ కన్సల్టేషన్ కాల్ బుక్ చేసుకొని మీకు సూటబుల్ ఇన్సూరెన్స్ ఏంటి అనేది ఈజీగా ఒకసారి తెలుసుకొని దాని తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. డిస్క్రిప్షన్లో డిట్టో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి కాల్ బుక్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, ఓవరాల్గా చూస్తే PMSSV స్కాలర్షిప్ 2026 అనేది స్టూడెంట్ ఫ్యూచర్ని పాజిటివ్గా మార్చగలిగే ఒక పవర్ఫుల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్కి స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలోనే ఎడ్యుకేషన్ ఆపేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. అలాంటి స్టూడెంట్స్ కోసమే ఈ స్కీమ్ ఒక పెద్ద సపోర్ట్ సిస్టమ్లా వర్క్ చేస్తుంది. ట్యూషన్ ఫీ నుండి ల్యాప్టాప్ అసిస్టెన్స్ వరకు, లివింగ్ ఎక్స్పెన్సెస్ నుండి బుక్ సపోర్ట్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ ఎడ్యుకేషన్ బర్డన్ని గవర్నమెంట్ షేర్ చేసుకోవడం ఈ స్కీమ్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉండే స్టూడెంట్స్కి, ఎకనామికలీ వీక్ ఫ్యామిలీస్కి మరియు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి చెందిన టాలెంటెడ్ స్టూడెంట్స్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ప్రాపర్ గైడెన్స్ మరియు ఫినాన్షియల్ సపోర్ట్ దొరికితే మన కంట్రీలో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవ్వచ్చని ఈ స్కీమ్ ప్రూవ్ చేసింది. ఎడ్యుకేషన్ని మనీ ప్రాబ్లంతో కంపేర్ చేయకుండా ప్రతి స్టూడెంట్కి ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలనే మెయిన్ ఇంటెన్షన్తోనే ఈ స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీ ఫ్యామిలీలో లేదా మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. స్మాల్ నెగ్లిజెన్స్ వల్ల ఛాన్స్ మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక కరెక్ట్ అప్లికేషన్ మీ ఫ్యూచర్ని బ్రైట్ చేయడంతో పాటు మీ డ్రీమ్స్ని రీచ్ అవ్వడానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ లాగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ని మ్యాక్సిమం స్టూడెంట్స్ మరియు పేరెంట్స్తో షేర్ చేయండి. అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చాలా మందికి ఇలాంటి వాల్యుబుల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి ప్రాపర్ అవేర్నెస్ ఉండదు. మీ ఒక్క షేర్ వల్ల ఇంకొక స్టూడెంట్ ఫ్యూచర్ సెక్యూర్ అవ్వచ్చు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ దొరకచ్చు. ఎడ్యుకేషన్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్ని మాత్రమే కాదు, కంప్లీట్ ఫ్యామిలీ ఫ్యూచర్ని కూడా మార్చగలిగే పవర్ కలిగిన అసెట్. అలాంటి ఎడ్యుకేషన్ జర్నీలో PMSSV లాంటి స్కీమ్స్ చాలా మంది స్టూడెంట్స్కి రియల్ గేమ్ చేంజర్ అవ్వచ్చు. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ దిస్ ఛానల్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.